మీరు మరణించిన అవకాశంతో చేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి సాగడానికి సహాయం చేయండి. తెలుగు పరీక్షకులైనటువంటి తల్లిదండ్రులను కుమారులను దీవించండి. తెచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, ప్రియులందరూ మీరు తోడుగా ఉండండి. తండ్రి కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా ముఖ్యంగా తండ్రి నూతనంగా జతపరచబడుతున్న మీరే తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము. ఈ విషయాల్లో ఘనమైన నిర్వాహం సల్లిస్తుంది. ఈ ఘనమైన కార్యాన్ని వైపు కలిగించి వచ్చినటువంటి దేవుని సేవకులు యోహాన్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు. ఆ తదుపరి సంవత్సరం గారు దేవుని వాక్యాన్ని చదువుతారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైన పురుషులు కూడా తమ స్వంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడను లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురు. ఈ మర్మము గొప్పది. అయితే పురుషుడును తనను భాగాన్ని దీవించుగాక. సమయం ఇచ్చిన దేవుని సేవకులు జగేపేట నుండి వచ్చిన దైవజనులు జోసఫ్ గారు దయచేసి వేదికకి ప్లీజ్ కమ్ టు ది డయాస్. Let us go ahead and please God కార్యం మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు పాస్టర్ టి షాలేరాజు గారు వచ్చి ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాల వరకు వారు చదివి దేవుని కనపరుస్తారు. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాల వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం వారి కొరకు చేయుననుకను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. పరిశుద్ధులైన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదములకు కారణమంతుడా, సృష్టికర్తమైన మా రాజా, ఈ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని చెప్పిన లేఖన భాగమును బట్టి తండ్రి, మరి మేమందరము కూడా నీ సన్నిధానములో లేఖన భాగముల ద్వారా వారి ద్వారా నీ ఘనమైన పరిచయం జరిగిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో వారి కుమారుడు వారి పక్షంగా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అయినా నీ లేఖన భాగం సెలవిస్తున్న రీతిగా మరి తనకి యుక్త వయసు వచ్చినప్పుడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది చెప్పిన నీ మాటలు బట్టి తండ్రి, నీ కుమారుడికి మీకు సిద్ధపరిచినటువంటి తగిన వధువును మీరు తండ్రి జతపరచనున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఎంతవరకు నాయన తల్లిదండ్రులు చాటున పెరిగారు.
అయితే ఇది మొదలుకొని తండ్రి మరి వారి ఇరువురు కూడా ఒక మనస్సు కలిగిన వారై, ఏకాత్మ కలిగిన వారై ఒక కుటుంబంగా జీవించబోతుంటుండగా, ఈ మనస్సు కలిగి ఆ బిడ్డలను దీవించేటువంటి నైనా ఆ సమయం కొరకు మేము చూస్తూ ఉంటుండగా మా మధ్యలో మీ సన్నిధి ఉంచండి. ఆ బిడ్డలిద్దరూ కూడా ఒక కుటుంబంగా ఉండి ఆయన అనేక మందికి మాదిరిగా ఉండే భాగ్యంలో దయచేయమని సమస్త విషయాల్లో మహిమ మీకే చెల్లిస్తూ ముందున్న కార్యక్రమం అంతటినీ కూడా మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షత జరిగించమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి కొంటున్నాం తండ్రి. ఏలూరు పట్టణం నుండి మన మధ్యలో కూర్చారు. వారు వచ్చి ఒక పాట పాడతారు. పాట పాడి దేవుని కనపరుస్తారు. శ్రీ కుమారి గారు. ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా, వాక్య పఠనాల చదువు ద్వారా ప్రభా ఈ కార్యక్రమం మీరు తోడుగా ఉన్నారు. ఇదిగో ప్రభా ఇక జరగబోయే వివాహంలో మీరు తోడుగా ఉండి ఘనంగా మహిమాత్మ జరిగించి రాబోయే కాలంలో భవిష్యత్తులో నా ప్రభు ఆశీర్వదింపబడడానికి ఇదిగో ప్రభా ఘనమైన కుటుంబాన్ని కట్టడానికి వారికి ఇచ్చినటువంటి కుమారుడు చిరంజీవి కమలేష్ బాబు ప్రియ సహోదరి పావనితో గతపరచబడబోతున్న సందర్భంగా